నేను జనసేన తెలంగాణ వీరమహిళా విభాగం చైర్పర్సన్. ఏదైతే కవిత గారు మొన్న కామెంట్స్ చేశారో, కవిత గారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కూడా మా పవన్ కళ్యాణ్ గారిని అనేంత స్థాయిలో ఉన్నారండి. తెలంగాణ ఆడబిడ్డల పరువంతా తీసుకుపోయి గంగలు కలిపారు. మీరు సారా వ్యాపారం చేశారు, స్కామ్లో ఇరుక్కున్నారు, జైల్లో ఉండొచ్చారు. అలాంటి మీరు కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంటుంటే మాకు నిజంగా నవ్వొచ్చిందండి. ఫస్ట్ మాకు బాధపడ్డాం, కానీ మీరు అంటుంటే నవ్వొస్తుంది. ఎందుకంటే మీరు ఎవరైతే ఆడబిడ్డలకి మీరు ఏం చేశారండి? నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడుంది? కేసీఆర్ 3 అక్షరాలు లేకపోతే కవిత, అసలు కవిత అనే వాళ్ళని ఎవరన్నా గుర్తుపడతారా? అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు ఒక్కటి కాదండి, 100 సార్లు మీరు ఆలోచించుకోవాలి ఎవరైనా కానీ. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధులు చేస్తున్నారో ఒక్కసారి మీరు వీడియోలు చూడండి. మీకు కనబడకపోతే రోజు మీరు మీడియా చూస్తారేమో కదా, అలా కనబడట్లేదా? లేకపోతే మా జనసేన పార్టీ పేజ్లోకి రండి, అలా తెలుస్తాయి మీకు ఎలా చేస్తున్నారండి. ఆయన కన్న కొడుకు కూడా ప్రమాదం జరిగితే అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజల గురించి ఆ రోజు ప్రజల్లో ఉండి అక్కడంతా చూసుకున్న తర్వాతనే కన్న కొడుకు దగ్గరికి పోయారండి. అది రియల్ పొలిటీషియన్ అండి. మీరు చేసేది ఏంటి? సారా వ్యాపారాలు, స్కామ్లు అవన్నీ చేస్తే రియల్ పొలిటీషియన్స్ అవుతారా? అలాంటి స్కామ్లు అవన్నీ మా అధ్యక్షుల వారికి రావు, మా జనసేన పార్టీకి రావండి. మేము ఒకటే చెప్తున్నాం కవిత గారు, మిమ్మల్ని మీరు ఏవైతే మాటలు అన్నారో అవన్నీ కూడా మీరు వెనక్కి తీసుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి. మీరు సారా వ్యాపారాలు చేసుకుంటారో లేకపోతే ఇంకే వ్యాపారాలు చేసుకుంటారో చేసుకోండి, కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం నేను కూడా తెలంగాణ ఆడబిడ్డనండి. నేను చాలా నిజంగా సిగ్గుపడుతున్నా. ఎందుకంటే మీరు సారా వ్యాపారం చేసి మన అందరూ అడుగుతున్నారండి, మీ తెలంగాణ ఆడబిడ్డనంట కదా సారా వ్యాపారం చేస్తున్నారు అనేసి. మేము సిగ్గుపడుతున్నామండి. మీకు ఆ పని చేసినందుకు మీకు ఎలా ఉందో ఏమో, కానీ మేమైతే తలెత్తుకోలేకపోతున్నాం. తెలంగాణ ఆడబిడ్డల పరువు అంతా తీశారండి. అందుకే మిమ్మల్ని అయితే మేము ఒక్కటే అడుగుతున్నాం, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఇది మేము మా జనసేన పార్టీ తెలంగాణ నుంచి, మా మహిళా విభాగం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి.